ఒకనాడు గరుత్మంతునికి తాను చాలా బలవంతుడనని గర్వం కలిగింది. పెద్ద పెద్ద ఏనుగులను చెరొక కాలితో పట్టుకుని ఎగరగలనని, ఎంతో మంది రక్షకులను గెలిచి అమృతమును తీసుకుని రాగలిగాను అని, ఇంద్రుని వజ్రాయుధానికి కూడా భయపడలేదని, సకల బ్రహ్మాండాన్ని కడుపులో పెట్టుకున్న ఆ శ్రీ మహావిష్ణువునే మోస్తూ లోకాలన్నీ తిరుగుతున్నాను, నాకంటే బలవంతులు ఎవ్వరూ లేరని గర్వంతో అందరినీ కొంత చులకనగా చూడడం ప్రారంభించాడు. అది గమనించాడు శ్రీహరి. ఒకనాడు నారదాది మునులు శ్రీహరిని దర్శించడానికి వచ్చారు. శ్రీహరి వారితో మాట్లాడుతూ అలవోకగా పక్కనే ఉన్న గరుడునిపై చెయ్యి వేశాడు. గరుడునికి శ్రీహరి చెయ్యి భరించలేనంత బరువుగా అనిపించింది. మునులతో మాధవుని సంభాషణ కొనసాగుతూ ఉంది. గరుడునికి తన ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది. కాసేపటికి మునులు మాటలు ముగించుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. తన చేతిని గరుడుని మీద నుండి తీశారు శ్రీహరి. అప్పటికే గరుడు స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీహరి గరుడని చూసి తన చేతితో మృదువుగా తాకారు. ఆ స్పర్శకి గరుడు మేలుకొని, ఓ మహానుభావ, నీకన్నా సృష్టిలో అధికులెవ్వరూ లేరు. ఈ పరమార్థమును గ్రహించలేక గర్వించాను. నా అపరాధమును మన్నింపమని వేడుకున్నాడు గరుడు.